ఏ మనిషి అయితే తన ఇష్టం చేస్తాడో ఆ మనిషి దేవుని మీద వాడు చేస్తున్నాడు. కొడుకు ఒకవేళ తన ఇష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి, ఇండైరెక్ట్గా వాడు ఏం చేస్తున్నాడు, డాడీ నా ఇష్టం నేను చేస్తా, నీ ఇష్టం నువ్వు చేసుకో అని అర్థం ఏంటో, నువ్వేం చేసుకుంటావు అది చేసుకో, నా ఇష్టం నేను చేస్తాను. ఉద్యోగస్తుడు ఒకవేళ ఉద్యోగంలో తన ఇష్టం వచ్చినట్టుగా తను చేస్తున్నాడు అనుకోండి, అంటే అర్థం ఏమిటి, ఇండైరెక్ట్గా యాజమాన్యాన్ని శాసిస్తున్నాడు. మీరు ఏం చేయగలరో చేయండి చూద్దాం, ఏం చేస్తారో, నా ఇష్టం నేను చేస్తాను. చదువుకునే స్టూడెంట్ స్కూల్కి కానీ క్లాస్కి కానీ సరిగా రాకుండా నిర్లక్ష్యంగా స్కూల్కి వస్తున్నాడు అనుకోండి, ఇండైరెక్ట్గా ఏం చేస్తున్నాడు, నా ఇష్టం నేను ఇలాగే వస్తా, మీ ఇష్టం మీరు ఏం చేస్తున్నా చేసుకోండి. అలాగే మనం దేవునికి ఇష్టలుగా కాకుండా మన ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తున్నాం అనుకోండి, మనం వాస్తవంగా దేవుణ్ణి శాసిస్తున్నాం. నా పంథా ఇది, నా పంథా ఇది, నా పంథం ఇది, నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తా. నువ్వేం చేస్తావు?